బ్రహ్మాది దేవతలు అరుస్తున్నారు బయట. నిలబడుతుంటే పార్వతీ సహితుడై లోపల ఉన్నాడు స్వామి. విన్నాడు, అయ్యో ఏదో ఆపదొచ్చినట్లుంది పార్వతి అని గబగబ గబగబా బయటకు వచ్చేసాడు. వాళ్ళు వచ్చేసారు. అందరికీ ఏమైందన్నాడు స్వామి. వీళ్ళకి మాత్రం ఇంకా లౌకిక బుద్ధి పోలేదు. ఎంత తిరిగి చేతగా మాట్లాడతారు. ఎప్పుడు బతికుండిపోదామని అందులోంచి హాలాహలం వచ్చింది, మీరు గుచ్చేసుకోండి అంటే కోపడతాడేమోనని. మరి ఆయన అంటే మాటలంటే మొత్తం అందుకని ఆయన దగ్గరికి వెళ్ళి, భూతేశ భూతాత్మ భూతభావన రూప దేవ మహాదేవ దేవ వంద్య, ఈ లోకములకెల్ల ఈశ్వరుండవు నీవు, బంధమోక్షములకు ప్రభుడవీవు, శక్తియుతుడవీవు, శబ్ద యోనివీవు, జగదంతరత్నవీవు, ప్రాణమరయ అఖిలమునకును సమస్త బ్రహ్మాండములను ఈశ్వర స్వరూపంగా చెప్పేసి, ఈశ్వర ఈ విశ్వమంతా నిండి నిబిడీకృతమైనటువంటి వాడివి నువ్వే. మేము చెయ్యకూడనటువంటి పని ఒకటి చేశాం. ఒంటికి తీట ఉంది కదా అని ఎవరిని ముందు ప్రార్థన చేసి మొదలు పెట్టాలో ఆ జగత పితరవ్వందే